మా సిరివెన్నెల నిన్న ప్రకటించిన ఇంటర్మీడియేట్ ఫలితాలలో సిఈసి గ్రూప్ నుండి 1000 మార్కులు గాను మీరు 968 మార్క్స్ సాధించడం జరిగింది. ఈ మార్క్స్ పై మీ యొక్క అనుభూతి, మీ యొక్క ఫీలింగ్స్ ఏమిటి? నా పేరు సిరివెన్నెల. నేను శ్రీ రవి జూనియర్ కాలేజ్‌లో చదువుతున్నాను. నాకు ఇంటర్‌లో 1000కి 968 మార్క్స్ వచ్చినాయి. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ మా పేరెంట్స్ అండ్ టీచర్స్ కూడా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నారు. ఇన్ని మార్క్స్ రావడానికి కారణం మా లెక్చరర్స్ అండ్ పేరెంట్స్ సపోర్ట్. అండ్ మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. సార్ సాయికృష్ణ గారు, ఇప్పుడు మీ అమ్మాయి గారు అసాధారణ మార్కులు పబ్లిక్‌లో సాధించడం జరిగింది. ఈ మార్కుల మీద మరి మీ యొక్క అభిప్రాయం ఏంటి? మా అమ్మాయికి ఇన్ని మార్కులు రావటం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఎవరన్నా జాయిన్ అయ్యేవారుంటే రవి కాలేజీలో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇన్ని మార్కులు సాధించారు మీరు. మరి కళాశాలలో మీ యొక్క అధ్యాపక సార్లందరూ కూడా మీకు ఏ విధంగా బాధ చేయడం జరిగింది? మా సార్స్ అండ్ మేడమ్స్ కూడా మాకెంతో ఎక్స్‌పీరియన్స్‌తో అండ్ సబ్జెక్ట్స్ కూడా చాలా డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అండ్ వాళ్ళ సపోర్ట్‌తోనే నేను ఇన్ని మంచి మార్క్స్ స్కోర్ చేయగలిగాను. ఇంతటి విజయానికి సార్స్‌తో పాటు మేనేజ్మెంట్ ఎంతవరకు నీకు సహకరించింది? ఈ సక్సెస్‌లో మా సార్‌తో పాటు మా మేనేజ్మెంట్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చింది. మా ప్రిన్సిపల్ సార్ అండ్ చైర్మన్ సార్ ఎప్పుడు వచ్చి మాకు మోటివేషన్ ఇస్తూ ఉండేవారు. కాలేజ్‌లో అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్‌గా ఉండేవి. స్పెషాలిటీ కాలేజ్‌లో ఏంటంటే అమ్మాయిల సేఫ్టీ. ఇంటర్మీడియట్ ఇంత విజయం సాధించింది కదా మీ అమ్మాయి. అలాగే మన దాంట్లో డిగ్రీ కూడా ఉంది. ఇక్కడ జాయిన్ చేస్తారా? మీరు అడగవలసిన అవసరం లేదండి. మేము ఈ కాలేజీలోనే జాయిన్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సార్. చివరిగా ఇప్పుడు ఇంత భారీ విజయాన్ని సాధించిన మీరు ఇప్పుడు కొత్తగా జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ కి, అలాగే సెకండ్ ఇయర్‌కి వస్తున్న స్టూడెంట్స్ కి మీరు ఇస్తున్న సజెషన్ ఏమిటి? సబ్జెక్ట్స్ సార్‌ని శ్రద్ధగా ఫాలో అవ్వండి. అండ్ హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్‌తో కృషి చేయండి.